హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. మనము ప్రీవియస్ క్లాస్లో ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో ఎక్సర్సైజ్ 1.3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదండి. ఎస్, సో ఆ ప్రాబ్లమ్స్ని నేను హోంవర్క్ కూడా మీకు ఇచ్చాను. చేశారా అండి? ఎస్, గుడ్. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఇర్రేషనల్ నంబర్స్. సో మనకు ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో డెఫినేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి తెలుసుకుందామండి. ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషను. ఇర్రేషనల్ నెంబర్ డెఫినేషన్. సో మామూలు రేషనల్ డెఫినేషన్ ఏంటిదండి? రేషనల్ నెంబర్ డెఫినేషను, ది నంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో రాసే నెంబర్స్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అని అంటాం. వేర్ p అండ్ q ఆర్ కోప్రైమ్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అది రేషనల్ నెంబర్స్ కండిషన్. మరి ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటిది? ది నంబర్స్ విచ్ కెనాట్ బి రిటర్న్, ది నంబర్స్ విచ్ cannot be written in the form of p/q, where p and q is not equal to 0. p/q ఫామ్లో రాయలేము అండ్ q is not equal to 0, p and q are కోప్రైమ్స్. p/q ఫామ్లో రాయలేము ఆ నెంబర్స్ని. అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. సారా ఇది రాయలేము కదా, మళ్ళీ ఎందుకు క్యూ నాట్ ఈక్వల్ టు 0, పీ అండ్ క్యూ ఆర్ కోప్రైమ్స్ అని అంటున్నారు అనే డౌట్ రావచ్చు. సో కానీ ఇది ఖచ్చితంగా రాయాలి, ఈ కండిషన్ కూడా మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. p/q ఫామ్లో రాయలేము. సో అటువంటి రాయలేని నెంబర్స్ని మనము p/q ఫామ్లో రాయలేని నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. అంటే సరే సార్, ఎలాగా మనము మరి p/q ఫామ్లో రాయలేని నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా అవి అని అంటే ఉన్నాయి. అవి ఏంటివి అంటే, సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే √2, √5, √3, √7 లైక్ అండ్ సో ఆన్. దీస్ ఆర్ ది ఇర్రేషనల్ నెంబర్స్. సార్ మరి ఇక్కడ ఇంకొక డౌట్ సార్ నాది, ఏంటిదని అంటే p/q ఫామ్లో రాయలేమని అంటున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి డినామినేటర్లో 1 ఉంటుంది అని అన్నారు కదా. డినామినేటర్లో ఏమీ లేకపోతే 1 అని ఉంటుంది సార్ అనేది డౌట్ కదా. ఎస్, √2 బై డినామినేటర్లో ఏం లేదు, 1 ఉన్నట్టే. √5 బై డినామినేటర్లో ఏం లేదు, 1 ఉన్నట్టే. √3 బై 1 ఉన్నట్టే. √7 బై 1 ఉన్నట్టే. అంటే ఇవన్నీ p/q ఫామ్లో ఉన్నాయి కదా సార్, q 0 కాలేదు, ఇవి రెండు కోప్రైమ్స్ అంటున్నారు. ఎస్, మరి దీన్ని రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు కదా సార్ అనే డౌట్ రావచ్చండి. సో కరెక్టేనండి మీ డౌట్ రావడం. కానీ ఇక్కడ √2 వాల్యూ అబ్జర్వ్ చేసినట్లయితే √2 మీరు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో 9th క్లాస్లో √2 వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేసింటారు డివిజన్ చేసి కదా. ఎస్, ఇప్పుడు ఇక్కడ నేను √2 వాల్యూ ఇర్రేషనల్ అని అంటున్నాను. ఎందుకు అని అంటే, సో ఒకసారి రేషనల్ నెంబర్స్ని చూడండి. ఒకసారి ప్రీవియస్ క్లాస్లో కనుక మీరు చూసినట్లయితే రేషనల్ నెంబర్స్ ఒకటి టర్మినేట్ అవుతాయి, టర్మినేటింగ్ డెసిమల్ అవుతాయి, టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. p/q ఫామ్లో ఉండే నెంబర్స్ ఏదో టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి, లేకపోతే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి. రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి అంటే టర్మినల్ డెసిమల్స్ ఉంటే రేషనల్ నెంబర్స్ అని చెప్పవచ్చు. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఉన్నప్పుడు కూడా మనము రేషనల్ నెంబర్స్ అని చెప్పవచ్చు. కానీ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, సో దీన్ని మాత్రం టర్మినేట్ కాదు, అదేవిధంగా రిపీట్ అన్న అవుతాయా అని అంటే రిపీట్ కూడా కావు.
సో అలాంటప్పుడు అలాంటి నంబర్స్నే మనం ఏమంటాము అని అంటే ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాము. నాన్ టర్మినేటింగ్ కావాలి, నాన్ రిపీటింగ్ అంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ కావాలి. అప్పుడు మాత్రమే వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో ఇవి రెండు చూస్తే టర్మినేట్ అవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుందని అంటే రేషనల్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. టర్మినేటింగ్ అవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీట్ అవుతుంది. కానీ ఇర్రేషనల్లో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటామని అంటే ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే సార్ ఎగ్జాంపుల్గా డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇది నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఎలా ఉంటుంది సార్ ఎగ్జాంపుల్ అని అంటే 1.1432438673248671234 అండ్ సో ఆన్. ఈ విధంగా అంటే పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత ఇలా ఈ విధంగా వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు 141 వచ్చింది, తర్వాత 3 వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చింది, 3, 9, 8, 7, 3, 2, 4, 8, 6, 7, 1, 2, 3, 4 అంటే రిపీట్ ఏమన్నా అయినాయండి? ఇక్కడ ఏవి రిపీట్ కాలేదు. అంటే డిజిట్స్ రిపీట్ అయ్యాయి అంటారు. సార్ 3 అనేది మళ్ళీ వచ్చింది కదా సార్, రైట్, 3 అనేది మళ్ళీ వచ్చింది, రిపీట్ అయింది. కాకపోతే అంటే 1413 వరకు అయిందా? ఇవి మళ్ళీ వచ్చాయా? పోనీ ఈ నెంబర్ అంతా మళ్ళీ రిపీట్ అయిందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమన్నా రిపీట్ అయిందా? మళ్ళీ కాలేదు. అంటే 2-3 టైమ్స్ అట్లా రిపీట్ అవుతున్నాయా? కావడం లేదు. సో అందుకే దీన్ని నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్, రిపీట్ అనేది కాలేదు ఇక్కడ, అందుకే నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ని మనము ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాం. ఓకేనా? అర్థమైందా స్టూడెంట్స్ ఇర్రేషనల్ నంబర్స్ అంటే? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు థీరం 1.6 డిస్కస్ చేద్దాం. సో థీరం 1.6 ఏముందో చూడండి. లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్. లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్. పీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకుంటే ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్, ఆ ప్రైమ్ నెంబర్ అనేది డివైడ్స్ ఏ స్క్వేర్, ఈ ప్రైమ్ నెంబర్ పీ అనేది ఈ ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, దెన్ పీ డివైడ్స్ ఏ, పీ ఆల్సో డివైడ్స్ ఏ అని అంటున్నాడు. సపోజ్ చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సమ్ పీ ఈక్వల్ టు 2 అని అంటున్నానండి, పీ ఈక్వల్ టు 2 అని అంటున్నాను. లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్. లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్. మీకు అర్థం అవ్వడం కోసము పీ అనేది సింపుల్గా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను, 2 అనేది. ఇఫ్ పీ లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్ అని అన్నాను. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అని అన్నాను. ఇక్కడ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అని అన్నాడు. పీ డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, వేర్ ఏ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ అని అన్నాడు. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటున్నాను నేను. ఒక పాజిటివ్ ఇంటీజర్ ఏంటిదంటే అది 4 తీసుకుంటున్నాను. సో 4 8 స్క్వేర్ తీసుకుందాం, 8 తీసుకుందాం, లేకుంటే 8 స్క్వేర్ తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 8, ఏ ఈక్వల్ టు 8 అనే నెంబర్ తీసుకున్నాను. దెన్ ఏ స్క్వేర్ ఏమవుతుందమ్మా? ఏ స్క్వేర్ ఏమవుతుంది? 8 స్క్వేర్, దట్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అని అంటే ఏంటిది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 8 స్క్వేర్ అంటే 64. పీ అనేది 2, పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అని అన్నాడు. పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై పీ అని అర్థం. అంటే ఏ స్క్వేర్ని పీ అనే ప్రైమ్ డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఏంటిది? ఏ స్క్వేర్ ఏంటిదమ్మా? 8 స్క్వేర్, దట్ మీన్స్ 64. 64 పీ అనేది ప్రైమ్ నెంబర్ ఎంత అనుకున్నాం మనము? 2 అని అనుకున్నాం. సో 2 అని, సో 2 అనేది ఈ 8 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 1 జా 2, 2 3 జా 6, 2 2 జా 4 అంటే 32 రిజల్ట్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది. పీ అనేది ప్రైమ్ ఏ స్క్వేర్ని డివైడ్ చేసింది. అయితే
దెన్ పీ డివైడ్స్ ఏ ఆల్సో. పీ అనేది అంటే పీ అనేది ఇక్కడ 2a కదమ్మా, పీ అనేది 2. ఎస్, పీ అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏ ఏమనుకున్నాం, 8 అని అనుకున్నాం. 8ని కూడా డివైడ్ చేస్తుంది. పీ అనేది ఈ 8ని కూడా డివైడ్ చేస్తుంది. 2 1 జా 2, 2 4 జా 8, దట్ మీన్స్ 4. అంటే డివైడ్ చేసింది కదమ్మా. ఎస్, పీ డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ పీ డివైడ్స్ ఏ ఆల్సో అనేది ఇక్కడ థీరం అని అన్నాడు. సో ఇది మా థీరం మెయిన్ కాన్సెప్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇదే కాదండి, ఇంకా చెప్పాలంటే మీకు ఈజీగా 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను, p = 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను, a = 5 అనేది ఒక ఇంటీజర్ తీసుకుంటున్నాను, పాజిటివ్ ఇంటీజర్. p డివైడ్స్ ఏ స్క్వేర్ అని అన్నాడు. దెన్ p డివైడ్స్ ఏ ఆల్సో అని అన్నాడు. సపోజ్ p డివైడ్స్ ఏ అని అంటే p ఎంత అండి, 5, ఏ ఎంత 5, 5 1 జా 5 1 జా క్యాన్సల్. అంటే ఏ అనేది p అనేది ఏని డివైడ్ చేస్తుంది, p అనేది ఏని డివైడ్ చేస్తుంది. అదేవిధంగా ఏ స్క్వేర్ని కూడా p డివైడ్ చేస్తుంది. చూద్దాం, ఏ ఎంత 5 అనుకున్నాం, ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25, 25 అనేది p ఎంత 5 అనుకున్నాం, 5 డివైడ్స్ ఏ స్క్వేర్ ఆర్ 5 డివైడ్స్ 25, 5 అంటే డివైడ్ చేసింది కదండి. ఎస్, ఏ స్క్వేర్ని p డివైడ్ చేస్తే ఏని కూడా p అనేది డివైడ్ చేస్తుంది. అదే మా ఈ థీరం కాన్సెప్ట్. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? సో దీనికి ప్రూఫ్ కూడా ఉంది టెక్స్ట్ బుక్లో. సో ఆ ప్రూఫ్ చూద్దాం ఒకసారి. సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను. లెట్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ ఈజ్ యాజ్ ఫాలోస్. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజరు, ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని అన్నాడు. ఆ పాజిటివ్ ఇంటీజర్ ఎంత అని మనకు తెలియదు. సపోజ్ మనము ఒక 16 తీసుకున్నాం అనుకోండి. 16 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటా పోయినామనుకోండి, 16కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటా పోయినామనుకోండి, 2 × 2 × 2 × 2 ఈ విధంగా అవుతుంది. అంటే పర్టికులర్ నెంబర్ తెలుసు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. 2 అనేది ప్రైమే, 2 ఇది ప్రైమ్. సో అంటే ఇది పర్టికులర్గా నెంబర్ తెలుసు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 × 2 × 2 అని రాసేస్తున్నాం. అంటే నాట్ నెసెసరీలీ డిస్టింక్టే కావాలని లేదండి. ఇక్కడ నాట్ నెసెసరీలీ డిస్టింక్టే కావాలని ఏం లేదు. డిస్టింక్ట్ అంటే వేరేవి రావాలని ఏం లేదండి. సేమ్ వచ్చినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మనకు పర్టికులర్గా నెంబర్ తెలుసు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకున్నాం. కానీ ఇక్కడనేమో ఏ అనేది ఆ పాజిటివ్ ఇంటీజర్ ఎంత అనేది మనకు తెలియదు. సో దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమనుకుంటున్నామని అంటే p1 × p2 × p3 × and so on. సో ఖచ్చితంగా ఇన్నేఫ్ ఉంటాయని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. అందుకే n టైమ్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ ఉన్నాయి అని అంటున్నాం, pn. సో వేర్ p1 p2 p3 and so on ఆర్ ప్రైమ్స్. సో నాట్ నెసెసరీలీ డిఫరెంట్గా ఉండాలని ఏం రూల్ లేదు, సేమ్గానైనా ఉండవచ్చు. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ × ఏ. సో ఏ × ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ఏ × ఏ, ఇక్కడ ఏ ఏమనుకున్నాం, p1 p2 p3 × and so on pn అని అనుకున్నాం. సో ఏ × ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. అంటే p1 × p2 × p3 × and so on pn. అంటే ఇది ఏ ఇంటూ మళ్ళీ ఏ, p1 p2 p3 and so on pn. సో ఏ × ఏ చేస్తే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అని అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఆ విధంగా వస్తుంది. అంటే p1 స్క్వేర్ p2 స్క్వేర్ p3 స్క్వేర్ × and so on pn స్క్వేర్. సో ఇది అవుతుంది ఏ స్క్వేర్ = సో ఇదే కదండి. ఎస్, ఇదే. సో నౌ వీఆర్ గివెన్ దట్ p డివైడ్స్ ఏ స్క్వేర్. p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఫండమెంటల్ థీరం ఒకటి ఉందండి.
ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను కదండి. ఎస్, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అదే కదండి. ఎస్, అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ అనేసి అన్నాము. సో అది ఫండమెంటల్ థీరము. సో ఆ ఫండమెంటల్ థీరం నుంచి ప్రతి కాంపోజిట్ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది అనేది. సో అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ ఈజ్ యూనిక్. తర్వాత అందరికీ ఆ యూనిక్నెస్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. సో P ఈజ్ వన్ ఆఫ్ P1, P2, Pn ఆర్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్. ఏ స్క్వేర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ P1, P2, P3 అండ్ సో ఆన్ Pn అనేటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. ఈ ఏ స్క్వేర్కి ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో P ఈజ్ వన్ ఆఫ్, దీంట్లో P అనేది ఒక ఫ్యాక్టర్ అని అనుకుంటే వీటిలో P1, P2 అండ్ సో ఆన్ Pnలో ఏ ఈక్వల్ టు P1 ఇంటూ P2 ఇంటూ అండ్ సో ఆన్ Pn అనేది అవుతుంది. P డివైడ్స్ ఏ అవుతుందండి. P అనేది దీనిలో ఒక ఫ్యాక్టర్ అయితే. సో ఏ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం కదండి. ఏ P1 ఇంటూ P2 ఇంటూ P3 అండ్ సో ఆన్ Pn అనేసి. సో అది అవుతుంది. అంటే ఏ అనేది దీనిలో డివైడ్ చేస్తుంది. ఏంటిది? P డివైడ్స్ ఏని డివైడ్ చేస్తుంది. P అనేది అంటే చూడండి, ఇక్కడ సపోజ్ ఏ ఈక్వల్ టు P1, P2, P3 అండ్ సో ఆన్ Pn అని అన్నాం కదండి. సపోజ్ దీనిలో P అనేది ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి. దీనిలోనే P అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నాం. P1, P2, P3 ఇవి కాకుండా P అనేది ఒక నెంబర్ని తీసుకున్నాం. దీనిలో P అనే ఒక నెంబర్ని తీసుకున్నాం. సో ఈ P అనే నెంబరు సో ట్రాన్స్పోజ్ చేస్తే ఏ డివైడెడ్ బై P అంటే ఏని P అనేది డివైడ్ చేస్తుంది కదండి. ఎస్, సో అదే అండి ఇక్కడ చెప్పేది. P డివైడ్స్ ఏ అని అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ P డివైడ్స్ ఏ. P అనేది ఏని డివైడ్ చేస్తే ఏ స్క్వేర్ ఆల్సో P డివైడ్స్ ఏ స్క్వేర్ ఆల్సో. అంటే P అనేది ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే చూడండి, ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పాను. ఇప్పుడు ఒక ప్రైమ్ నెంబర్ P అనేది ఒక ప్రైమ్ నెంబర్ 2 తీసుకున్నాను. ఏ అనేది ఒక నెంబర్ 2 తీసుకున్నాను. సో 2 అంటే ఏ బై P అన్నాం కదండి. ఏ వాల్యూ 2 డివైడ్స్ P అంటే 2 1s క్యాన్సిల్, డివైడ్ అయింది. అంటే ఏ స్క్వేర్ చేశారనుకోండి, ఏ ఎంత 2కి స్క్వేర్ చేస్తే 4 ఆల్సో డివైడెడ్ బై 2 1 2 2 4. అంటే ఏ స్క్వేర్ని కూడా ఈ P అనేది డివైడ్ చేస్తుంది అని అర్థం. సో ఇదండి. సో మళ్ళీ ఒకసారి థీరం 1.6 చూద్దాం. లెట్ P బి ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ P డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ దెన్ P డివైడ్స్ ఏ. సో ఇది సింపుల్గా ఎక్కడికంటే మనకు 10th క్లాస్ ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో దీని ప్రూఫ్ ఏం అవసరం ఉండదండి. అడగడు పెద్దగా, ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఈ స్టేట్మెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది స్టేట్మెంట్ మాత్రం ఇంపార్టెంట్, ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి, ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో నెక్స్ట్ డూ దిస్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. వెరిఫై ది స్టేట్మెంట్ ప్రూవ్డ్ అబౌవ్. సో ఒక స్టేట్మెంట్ని ప్రూవ్ చేయమని అన్నాడు. పైన థీరం మనం చేసాం కదండి, ఆ స్టేట్మెంట్ని బట్టి థీరాన్ని ప్రూవ్ చేయమని అన్నాడు, ప్రాబ్లాన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఫర్ P ఈక్వల్ టు 2, P ఈక్వల్ టు 5 అండ్ P వాల్యూస్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? P వాల్యూస్ P ఈక్వల్ టు 2 ఇచ్చాడు అండ్ P ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. అయితే ఏ స్క్వేర్ వాల్యూస్ ఇచ్చాడు. 1 4 9 25 36
49 64 అని ఇచ్చాడు. సో దీనికి మీరు సింపుల్గా అర్థం అవ్వడం కోసం మీరు ఏం చేస్తారని అంటే ఒక టేబుల్ డ్రా చేసుకోండి అమ్మ. టేబుల్ని డ్రా చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా అవుతుంది. ఇవన్నీ చేయొచ్చు. అండ్ 81 ఆల్సో ఒక టేబుల్ని డ్రా చేసుకోండి. ఏ వాల్యూ రాసుకోండి, ఏ స్క్వేర్ వాల్యూ రాసుకోండి, తర్వాత p = 2 అని రాసుకోండి. తర్వాత p డివైడ్స్ ఏ స్క్వేర్, p డివైడ్స్ ఏ స్క్వేర్, p డివైడ్స్ ఏ. సో ఇంతకుముందు స్టేట్మెంట్ ప్రకారం సో ఏ వాల్యూ ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ 1 ఉంది, ఏ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో p డివైడ్స్ అంటే p వాల్యూ ఎంత 2 అనేది ఇక్కడ p = 2 సేమ్గా రాస్తున్నాను. p డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ని 2 అనేది డివైడ్ చేస్తుందా చూద్దాం. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 1/2 డివైడ్ చేస్తుందా ఇది ఎగ్జాక్ట్గా? సో నో, డివైడ్ చేయడంలో. సో అంటే ఇది డివైడ్ చేస్తుందా అని అంటే డివైడ్ చేయడం లేదు అని రాస్తాం. తర్వాత p డివైడ్స్ ఏ స్క్వేర్నే డివైడ్ చేయలేదు అని అంటే ఏని డివైడ్ చేస్తుందమ్మా, డివైడ్ చేయలేదు. సో నో, డివైడ్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ ఏ స్క్వేర్ వాల్యూ ఇక్కడ 4 ఉంది. ఏ స్క్వేర్ 4 అయితే ఏ ఎంత అవుతుందమ్మా 2 అవుతుంది. సో p = 2 ఇది డివైడ్ చేస్తుందా? p డివైడ్స్ ఏ స్క్వేర్ అని అన్నాడు. 4 అనేది 2తో డివిజన్ అవుతుందా అండి? ఎస్, 2 1 జా 2 2 జా 4 అంటే 4 అనేది 2తో డివైడ్ అవుతుంది. ఎస్. తర్వాత pని కూడా డివైడ్ చేయాలంట. సో 2/2 2 1 జా 2 1 జా. సో డివైడ్ కట్ అయింది కదండి. ఎస్ అంటే సో ఈ విధంగా మీరు ఎస్ అయితే ఎస్ అని డివైడ్ చేస్తే ఎస్ అని, డివైడ్ చేయకపోతే నో అని రాసేయండి. సో సేమ్ నెక్స్ట్ 9కి 25 36 49 64 81కి. నెక్స్ట్ ఇంకొకటి p = 5 తీసుకుని చేయమన్నాడు. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ సేమ్, కానీ p = 5గా తీసుకోండి. నెక్స్ట్ 5గా తీసుకోండి, p = 5గా తీసుకోండి అమ్మ. తీసుకొని సేమ్ ఇదే టేబుల్ వేసేసి చేయండి. ఏది డివిజబుల్ అవుతుంది, ఏది డివిజబుల్ కాదనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందమ్మా? ఎస్. సో ఓకే అమ్మా, నెక్స్ట్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ 7 ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎక్సర్సైజ్లో. ఫర్ ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ అండి. ఎగ్జాంపుల్ 7, 8, 9, ఎగ్జాంపుల్ 10 అండ్ ఎక్సర్సైజ్ 1.4 ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్లాస్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.